ప్రియులారా, ఏ ఆశ లేనప్పుడు, ఒంటరిగా మనం ఉన్నప్పుడు, మన స్థితిగతులు పరిస్థితులు బాగోలేనప్పుడు అయిన వారందరూ కూడా ఒకవేళ నిన్ను విడిచిపెట్టారేమో, అయిన వారందరూ కూడా నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారేమో, నీ తోటి సహోదరులే నీకు వ్యతిరేకమయ్యారేమో, నీ ఒంటరిగా ఉన్న వేళలో, ఏ దిక్కు తోచని పరిస్థితులలో నీ ఎద్దకు వచ్చిన దేవుడాయన, నిన్ను బలపరిచిన దేవుడాయన, శక్తినిచ్చిన, క్షేమమునిచ్చిన, దురవస్థలు మొత్తం నుంచి విడుదలనిచ్చిన దేవుడాయన, ఆయనతో సమరూపముగా నీవు ఉండుటకు, ఆయన రాజ్యములో ఆయనతో పాటు కలిసి యుగ యుగములు నివాసము చేయటానికి నీకోసం మరణించిన, నీకోసం తిరిగి లేచిన, నీకోసము విజ్ఞాపన చేస్తున్న సర్వోన్నతుడైన ఆయన మనకుండగా, ఆయన మన పక్షమై ఉండగా, ఆయన నీ తోడై ఉండగా, నీ కుటుంబము తోడై ఉండగా, ఏ శక్తి, ఏ చీకటి, ఏ అపవాది నీ ముందర నిలవలేదు. కావున ఆయన మనలో ఉండినట్లుగా, మనతో ఉండినట్లుగా, మన గృహములో ఉండినట్లుగా నిరంతరము కూడా యాజకుడైన ఆయన నామమునకు మన ద్వారా మహిమ కలుగునట్లుగా మన జీవితాల్లో ఉన్న ప్రతి లోపమును సవరించుకొని, మన జీవితంలో వ్యతిరేకముగా చేస్తున్న ప్రతి పాపమును సవరించుకొని ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా, ఆయనకి నచ్చినటువంటి బిడ్డలుగా, ఆయన మెచ్చిన బిడ్డలుగా గనక మనం జీవించగలిగినట్లయితే ఆయన మనం దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు, మేలులతో నింపబోతున్నాడు, కృపలతో బలపరచబోతున్నటువంటి దేవుడు ఆయన. నువ్వు విధేయత చూపగలిగినట్లయితే, నువ్వు విధేయత కనపరచగలిగినట్లయితే దేవుడు తన వాక్కుతో, తన మాటతో నిన్ను పరిశుద్ధులుగా, పరిశుద్ధురాలుగా చేసి నిత్య రాజ్యంలోనికి వారసులుగా నిన్ను తీసుకుని వెళ్ళబోతూ ఉంటుండగా, మన కుటుంబాలను తీసుకొని కొనుక్కోబోతుంటుండగా, ఇంకా ఆయన నచ్చినటువంటి బిడ్డలుగా మనం జీవించినట్లుగా అట్టి కృప కోసం, సహాయం కోసం మనం ప్రార్థన చేద్దాం. ఆయన ఇప్పుడు దర్శించబోతున్నాడు, తన వాక్కుతో బలపరచబోతున్నాడు, తన వాక్కు